బంగ్లాదేశ్ లో అల్లర్లపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఉంటున్న షేక్ హసీనా తన దేశంలో జరుగుతున్న హింసపై స్పందించారు. బంగ్లాదేశ్ లో అల్లర్లు వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనలపై ఆందోళన వ్యక్తం చేసిన హసీనా త్వరలోనే తాను బంగ్లాదేశ్ కు వెళ్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల సవాలపై అధికారాన్ని చెలాయించాలని చూస్తున్నారని, అది మంచిది కాదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు రోడ్డెక్కి చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ అక్కడి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి ప్రధాని షేక్ హసీనాను రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లోనే ఉంటున్నారు. యూకేలో ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తును ఆ దేశం తిరస్కరించింది. అప్పటి నుంచి భారత్లోనే ఉంటున్న షేక్ హసీనా తాజాగా అల్లర్లపై స్పందించారు. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాలను చూడాలనుకోలేదని, కానీ వారు మాత్రం విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారని, దానిని తాను అంగీకరించలేదని, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్ని అని, దయచేసి అతివాదుల మాయలో పడొద్దని తాను దేశ ప్రజలను కోరుతున్నానని షేక్ హసీనా అన్నారు. అంతేకాక బంగ్లాదేశ్లో తమ పార్టీకి చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్నారు. భగవంతుని దయ వల్ల త్వరలోనే బంగ్లాదేశ్కు తిరిగి వెళతానన్నారు. అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ క్షేమం కోసం తాను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మేలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫర్ ఇచ్చిందని అప్పట్లో హసీనా తెలిపారు. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశమై ఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్య ఉండేది కాదని, ఇది చూడడానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని షేక్ హసీనా అన్నారు. కానీ వారి లక్ష్యం అది కాదని, అది ఎక్కడికి వెళుతుందో, ఎన్ని సమస్యలు ఎదురుకావచ్చో తనకు తెలుసన్నారు. తాను జాతిపిత బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ కుమార్తెనని, స్వాతంత్ర పోరాటాన్ని గెలిచామని వారికి స్పష్టంగా చెప్పానన్నారు. తన దేశాన్ని ఎవరికో అద్దెకిచ్చో అప్పగించో అధికారంలోకి రావాలని తాను కోరుకోవడం లేదన్నానని, ఈస్ట్ తైమూర్ వలె వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని, బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారని గతంలో షేక్ హసీనా అన్నారు. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది. దీంతో అన్నట్లుగానే కొన్ని నెలలకి ఆమె ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో ఆమె తాజాగా అమెరికాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా షేక్ హసీనా రాజీనామా చేసేదాకా ఆందోళనకారులు విశ్రమించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లిపోయినా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. బలవంతపు రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా హయాంలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులైన వారంతా తప్పుకోవలసిందేనని సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ తౌఫ్ తాలూకుదార్ రాజీనామా చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరితో కూడిన సీజే అత్యవసరంగా ఫుల్ కోర్టును సమావేశపరుస్తున్నారన్న వార్తలతో శనివారం కలకలం రేగింది. మహ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి దేశ వ్యతిరేక శక్తులకు దన్నుగా నిలవడమే ఈ భేటీ ఆంతర్యమని విద్యార్థి సంఘాల నేతలతో పాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు ఆరోపించారు. సీజే, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాజీ ప్రధాని షేక్ హసీనా తాబేదార్లంటూ దుయ్యబట్టారు. దాంతో దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు, నిరసనలు తీవ్రతరమయ్యాయి. సీజే, ఇతర న్యాయమూర్తులు గంటలోపు తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు అల్టిమేటం ఇచ్చాయి. విద్యార్థులు, యువత సుప్రీంకోర్టును భారీ సంఖ్యలో ముట్టడించారు. దీంతో ఫుల్ కోర్టు భేటీని సీజే రద్దు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు దేశవ్యాప్తంగా జడ్జిలందరి క్షేమం దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన రాజీనామా లేఖను వెంటనే అధ్యక్షునికి పంపినట్టు వెల్లడించారు. సీజేతో పాటు 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేశారు. దీంతో జస్టిస్ మహమ్మద్ అప్పకుల్ ఇస్లాంను తాత్కాలిక సీజేగా నియమించారు. అయితే తాలూక్దార్ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సర్కారు పేర్కొంది. ఢాకా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మక్సూద్ కమాల్ తదితర ఉన్నతాధికారులెందరూ రాజీనామా బాట పట్టారు. యువత, విద్యార్థుల ఆందోళనతో హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడడం తెలిసిందే.